హాయ్ గురుగారు, ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ మనం 1 month బిఫోర్ నుంచి అయితే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, 1 week తర్వాత చేద్దాం అని చెప్పేసి మనం పోస్ట్ పోన్ అయిపోతూ ఉంది. ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న కార్ టాటా సఫారీ డైకార్. ఓకే, ఈ టాటా సఫారీ 2009 అప్పటి కార్ ఎలా ఉంది అండ్ ప్రజెంట్ మనకు వచ్చిన టాటా సఫారీ కార్కి డిఫరెన్స్ ఏంటి? ఈ డిఫరెన్స్ అనేది నేను నెక్స్ట్ మీకు కంపారిజన్లో అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ 2009 వెహికల్ అనేది అండ్ మీరు ఎప్పుడు పర్చేస్ చేశారు, దానికి సంబంధించి టోటల్ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అని చెప్పేసి మనం గురుగారి దగ్గర నుంచి తీసుకుందాం. గురుగారు, మీరు ఎప్పుడు పర్చేస్ చేశారు ఈ వెహికల్ని? ఇది లాస్ట్ ఇయర్ జూన్లో పర్చేస్ చేశాను. ఇట్ ఆల్మోస్ట్ 7 to 8 months అయింది. నేను అడగకూడని క్వశ్చన్ ఇప్పుడు అడుగుతాను, చెప్పండి అండి. నేను చెప్పబోతున్నాను, మీరు చెప్పండి. చెప్తాను. నేను ఆల్మోస్ట్ ఒక 2K వరకు డ్రివెన్ చేశాను వెహికల్ మీద. ఓకే, బిఫోర్ దట్ ఐ యూస్ టు డ్రైవ్ ఆల్మోస్ట్ ఎవ్రీ వెహికల్ ఎక్సెప్ట్ 700 కానీ ఇన్నోవా కానీ ఎట్టిగానే కానీ. ఓకే, బట్ సఫారీ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, బికాస్ వీ హ్యావ్ ఎ క్రేజ్ ఓవర్ దేర్ అండ్ ద గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్ వెరీ గుడ్. అదే నేను ఇందాక అడుగుదాం అనుకుంటా, ఎందుకంటే మీరు ఆన్సర్ ఇచ్చేసారు అండి. ఎందుకు పర్చేస్ చేశారు ఈ సఫారీ అని చెప్పేసి నేను అడుగుదాం అనుకుంటున్నా. అందుకే మీరు బేసికల్ గా పర్చేస్ చేయడానికి రీజన్ వచ్చేసి సఫారీకి ఉన్న నాకు పిచ్చి. అది ఎంత కాన్స్ ఉన్నా కానీ ప్రోస్ ఉన్నా కానీ ఐ హావ్ డిసైడెడ్ టు బై సఫారీ డైకార్. ఏమవుతుందంటే ఇప్పుడు 90s కిడ్ కి ఒక డ్రీమ్ కార్ అంటూ ఉంటుంది మనకి, సఫారీ డైకార్. ఆల్మోస్ట్ 90s కిడ్స్ కి ఎవ్రీ వన్ డైకార్. 90s కిడ్స్ అంటే మీరు కంగారు పడకండి, 30 ఏళ్ళు ఎవరికైతే వస్తాయో 30 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి. 90s కిడ్ అంటే 90 to 2000 అండి, ఇన్ బిట్వీన్. సో ఆ టైంలో ఉన్న వాళ్ళకి సఫారీ డైకార్ అంటే పిచ్చి. అందులో నేను ఒకడిని. నాకు న్యూ కార్ తీసుకునే ప్లాన్ ఉంది. తీసుకునే ముందు అట్లీస్ట్ లెట్ మీ బై ఓల్డ్ వన్ అండ్ డిఫరెన్స్ ఫీల్ అవుదామని తీసుకున్నాను వెహికల్. ఓకే, న్యూ వెహికల్ కి ఓల్డ్ వెహికల్ కి డిఫరెన్స్ ఏంటి అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా మనకి డిఫరెన్స్ వస్తుంది కదా, దానికోసం నేను వెహికల్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నాకు మళ్ళీ న్యూ టైర్స్ అండి ఇవన్నీ చాలా కష్టమైనాయి, అవి సెకండరీ. ఓకే, ఫస్ట్ ఈ వెహికల్ ఎంత పర్చేస్ చేశారు? ఓకే, ఈ వెహికల్ పర్చేస్ చేసి 7 months అయింది. 3 lakhs కి వెహికల్ పర్చేస్ చేశారు. 3 lakhs కి 2009 వెహికల్. యా, దట్ దిస్ ఇస్ 3 liter ఇంజన్. 3 liter ఇంజన్. యా, ఓకే. మీరు ఈ 2000 kilometers డ్రైవెన్ చేశారని చెప్పేసి చెప్పారు కదా. ఈ వెహికల్ లో ఎక్కడ చూసినా కూడా ఇందులో బొక్కలే కనిపిస్తున్నాయి. బొక్కలు ఇన్ ద సెన్స్ ఏసీ వెంట్స్ అనుకోవచ్చు. డోంట్ మైండ్, ఏసీ వెంట్ అంటే ఏసీ యొక్క ఎఫిషియన్సీ అంతా బాగుంటుందా? సెంట్రల్ ఏసీ ఉంది, ప్రతి అంటే చేతులకి, కాళ్ళకి, ముక్కుకి, మొహానికి, ప్రతి ఇక్కడ అదే ఇక్కడ ఇచ్చాడంటే అంటే ఇందులో లెక్క పెట్టడానికి చాలా ఏసీ 1 2 3 4 5 6 7 8 9 ఆల్మోస్ట్. ఇంకా వెనక కూడా ఉన్నాయేమో తెలియదు నాకైతే. ఇక్కడ 4, ఇక్కడ 2. వావ్, సూపర్. అంటే ఏసీ మాత్రం ఎక్సలెంట్ అండి. రన్నింగ్ లో వెనకాల లాస్ట్ లో సీట్ లో కూర్చున్న వాళ్ళు కూడా అసలు మీకు 2 లో పెట్టుకున్నా గానీ, జస్ట్ సింగిల్ పెట్టుకున్నా గానీ చాలా చిల్డ్ గా ఫీల్ అవుతారు. యాక్చువల్ గా 7-seater కార్స్ అన్ని కూడా 7 seaters లాగా ఉండవు, 5+2 kids లాగా ఉంటాయి. అవునండి. ఇది మీరు 7-seater లాగా ఫీల్ అవుతారా, లేకపోతే 5+2 లాగా ఫీల్ అవుతారా? 5+2 కిడ్స్. ఎందుకంటే వెనకాల సీట్ లో కూర్చోవచ్చు, బట్ ఎట్లా అంటే హైట్ ఉన్న వాళ్ళు, 5.6 5.8 ఉన్న వాళ్ళు కొంచెం కంజెస్టెడ్ గా ఫీల్ అవుతారు. వాళ్ళకి రూఫ్ తగులుతూ ఉంటుంది అండ్ నీరు ఉండదు. మిగతా ఎక్కడ మీకు ఏ సీట్ లో కూర్చున్నా కానీ ఈజీగా 6 members కూర్చోవచ్చు. ఈ కార్ లో ఉన్న ప్రోస్, ఈ కార్ లో ఉన్న ప్రోస్ వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ అండి. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్సలెంట్. ఇంకా ప్రోస్ వచ్చేసి డాష్ బోర్డ్ కానీ, సీటింగ్ కంఫర్ట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్. వచ్చేసి కాన్ వెతుకుతున్నారండి, వెనకలు ఉన్నాయి కదా కాన్స్. నాకు చూస్తే ఐడియా వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు రేసర్లో కూర్చొని కదా, దానికోసం అని. ఓకే, బేసిక్. వాట్ అబౌట్ డ్రైవింగ్ డైనమిక్స్? ఏబిఎస్ ఒక్కటే నాకు వర్క్ అవట్లేదని డౌట్ నాకు ఉంది. వర్క్ అవ్వట్లేదు, ఇందాక టెస్ట్ చేసాం. ఓకే, వర్క్ అవ్వట్లేదు. ఏబిఎస్ ఒకటి వర్క్ అయితే ఇంకా చాలా బాగుండేది. అండ్ వాట్స్ యువర్ మాక్సిమం స్పీడ్? 120 అండి. 120 క్రాస్ చేయలేదు. ఏ స్పీడ్ లో సడన్ బ్రేక్ వేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది? 80 to 90 వేసానండి. 80 to 90 ఆన్ దట్ స్పీడ్ వాట్ యూ ఫీల్? అంటే ఆ టైంలో బ్రేక్స్ అయితే నాకు బిలో యావరేజ్ గా వర్క్ చేస్తున్నాయి. దానికి కూడా చాలా బాగా ఎఫిషియన్సీ అయితే బాగుంది. నేను మళ్ళీ బ్రేక్ ప్యాడ్స్ ఇవన్నీ చేసినంత మళ్ళీ టెస్ట్ కూడా చేయలేదు, అంత అవసరం కూడా పడలేదు. బేసిక్ టెస్ట్ చేసాం కదా. ఏది అక్కడ ఐ ఫీల్ లైక్ స్కిడ్డింగ్ అయితే అయింది. స్కిడ్ అవ్వకూడదు.
అవ్వకూడదు. ఐ మీన్ మనకు లో కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది కదా. అవునండి. ఎస్, అంటే బ్రేకింగ్ అనేది ఇష్యూ ఉంది. ఉన్న ఫ్యాక్ట్స్ అనేది మనం ఇక్కడ ఏదంటే ఇది నాకు కూడా ఫేవరెట్ కారే, ఇందాక మీకు వచ్చేప్పుడు కూడా చెప్పాను. ఆల్మోస్ట్ సఫారీ అంటేనే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ కార్ లాగైతే ఉంటది. ఓకే, లైక్ ఇప్పుడు నేను కూడా అనుకుంటుంది ఏంటంటే ఈ కార్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఉన్నట్టు ఫ్యాక్ట్స్ అని చెప్పేసి ప్రయత్నం చేద్దాం. అండ్ డ్రైవింగ్ డైనమిక్స్ సూపర్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు కూడా మనం ఒకసారి నేనైతే టెస్ట్ రైడ్ చేస్తాను. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఈ వెహికల్ డ్రైవింగ్ డైనమిక్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఓవరాల్ గా స్టీరింగ్ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, అండ్ ఈ వెహికల్ ట్రాన్స్మిషన్ అండ్ వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ దీనికి సంబంధించిన టోటల్ నేను వెహికల్ ని ఆల్ సిచ్యువేషన్స్ లో డ్రైవ్ చేయడానికి మీరు నాకు పర్మిషన్ ఇస్తారా? ఓకే, బికాస్ ఆఫ్ ఎందుకంటే ఏ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అవుతుందో తెలీదు. యూ హ్యావ్ టు నో అబౌట్ యువర్ కార్. ఓకే, రైట్. అదేవిధంగా మీరు తెలుసుకుంటూ అదేవిధంగా ఈ కార్ అనేది ఎలా ఉంది, ఇఫ్ ఇన్ కేస్ ఈ 3 to 4 lakhs ఈ కార్ పైన మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా ఏంటి అనే దానికి సంబంధించిన క్లారిటీ కూడా. అంటే టాటా సఫారీ అనేది చాలా మంది ఏంటి ఓల్డ్ సఫారీస్ కొంటే మనకు కొంచెం తక్కువ ఖర్చులో వస్తుంది. అది ఒకటి ఇంకొక క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. ఈ కార్ యొక్క మెయింటెనెన్స్ గురించి మనం మాట్లాడాలి. మెయింటెనెన్స్ అంటే నాకు ఇప్పటిదాకా వన్స్ నాకు పర్చేస్ చేసిన తర్వాత నాకు 1 lakh వరకు ఖర్చు అయింది. అదే 11 years వెహికల్ కాబట్టి అవి వేరెంట్ ఎయిర్ పార్ట్స్ అనేది కామన్ ఖచ్చితంగా అవుతుంది. అంటే మనం ఇక్కడ జనరల్ సర్వీసింగ్ గురించి మాట్లాడుకుందాం. సర్వీసింగ్ వచ్చేసి అంతగా ఏం డిఫరెంట్, ఐ మీన్ ఫ్యూజ్ అయితే ఏం పడట్లేదు అండి. ఎంత నేను లాస్ట్ టైం చేసినప్పుడు 4000 పడింది. 4000 3 లీటర్ ఇంజిన్ కి 4000 పడింది, ఇంక్లూడింగ్ లేబర్ చార్జెస్ ఆల్సో. అన్ని లేబర్ చార్జెస్ అని నేను సర్వీసింగ్ షోరూమ్ లో అయితే ఇవ్వలేదు సర్వీసింగ్ సెంటర్, ఎందుకంటే నాకు బాగా నమ్మకం ఉంది వాళ్ళు బాగా డిలే చేస్తారు ప్లస్ ఎక్స్ట్రా చార్జెస్ చేస్తారు అనేది. సో తెలిసిన సర్వీస్ సెంటర్ లో అంటే వాళ్ళకి చేయించాను. అరౌండ్ 3.5 to 4K వరకు అవుతుంది, ఇంక్లూడింగ్ లేబర్ చార్జెస్. మెయింటెనెన్స్ గురించి అయితే ఇంత పెద్ద వెహికల్ మెయింటైన్ చేయాలి బాబు అన్నంత మీరు జస్ట్ చూసుకోవాల్సిందంటే స్పేర్ పార్ట్స్ వెంటనే దొరకవు, టైం టేకింగ్ దొరుకుతాయి. మొత్తానికి అయితే దొరుకుతాయి ఖచ్చితంగా అండి. రాణిగంజ్ లో ఖచ్చితంగా దొరుకుతాయి. ఇన్ కేస్ లేకపోతే వాళ్ళు ఢిల్లీ నుంచి తీసుకొస్తారు, ఇంపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా దొరుకుతాయి. పార్ట్ అయితే దొరుకుతుంది ఖచ్చితంగా. అది ఒక 10 days డిలే అయినా కూడా పార్ట్లు ఖచ్చితంగా దొరుకుతాయి. ఎందుకంటే ఇది ఫుడ్ వెహికల్ వేరే వెహికల్ అంటే చెప్పలేం. టాటా వెహికల్ ఇది ఓన్ వెహికల్ కదండి, ఇండియన్ వెహికల్, ఖచ్చితంగా దొరికేసే పార్ట్లు. ఓకే, టైం టేకింగ్. రైట్ ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా ఓనర్ దగ్గర నుంచి అయితే ఫీడ్బ్యాక్ తీసుకున్నాం కదా. ఆయన అయితే ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ అయితే నేను రైజ్ చేశానని చెప్పేసి అనుకుంటున్నా. ప్రోస్ కాన్స్ కోసం అయితే వెతికారు, మనం అయితే కాన్స్ వెతికి పట్టడానికి అయితే మనం ట్రై చేద్దాం. అండ్ ఈ వెహికల్ 360 degrees వ్యూ ఒకసారి చూద్దాం. అండ్ లోపల స్పేస్ ఏ విధంగా ఉంది, వెనకాల స్పేస్ ఏ విధంగా ఉంది, ఓవరాల్గా దీని యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చూసిన తర్వాత ఈ వెహికల్ అయితే మనం టెస్ట్ రైడ్ చేసి ఈ వెహికల్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ అనేది ఎలా ఉంది, ఇంత హైట్ ఉన్న వెహికల్, ఇంత స్పేసియస్ క్యాబిన్ ఉన్న వెహికల్ ఎలా ఉంటుంది, దీని యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ అనేది ఏంటి అన్న ఒక క్లారిటీ అయితే నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే ఇస్తాను ఫ్రెండ్స్. చలో, మనకు ఓల్డ్ సఫారీకి న్యూ సఫారీకి చూసినట్టయితే కనుక ఫ్రంట్ ప్రొఫైల్ మొత్తం అంతా కూడా అంతా చేంజ్ చేసేసారని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఏంటి న్యూ సఫారీ కూడా వెరీ సూన్ అయితే నేను టెస్ట్ రైడ్ చేస్తాను. ఆ వెహికల్ సంబంధించిన టోటల్ జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ అయితే నేను ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. యూ కెన్ సీ ఇందులో కూడా మనకు ఫాగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, నార్మల్ హెలోజన్ హెడ్ ల్యాంప్స్. అండ్ ఈ కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ అనేది ఎంతమందికి నచ్చుతుంది ఏంటి అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చలో ఒకసారి మనం ఈ కార్ సైడ్ ప్రొఫైల్ గురించి అయితే చూద్దాం. ఈ సైడ్ ప్రొఫైల్ చూపించాలంటే మాత్రం ఖచ్చితంగా చాలా వెనక్కి అయితే రావాల్సిన పరిస్థితి ఉంటుంది. దిస్ ఈజ్ ద సైడ్ ప్రొఫైల్ ఆఫ్ దిస్ కార్. అంటే ఈ కార్లో మనం ట్రావెల్ చేస్తున్నామంటే ఒక విఐపి ఫీలింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. డోర్స్ కొంచెం హెవీగా, మార్నింగ్ మాత్రం హై క్యాలరీ ఫుడ్ అయితే తీసుకోవాలి డోర్స్ ఓపెన్ చేయడానికి. దిస్ ఈజ్ ఫ్రంట్ రో ఇంటీరియర్లో. చలో ఒకసారి మనం రేర్ సెక్షన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చేది ఏంటి అంటే సఫారీ అనగానే ఈ బ్యాక్ స్పేర్ వీల్ అండి. ఈ స్పేర్ వీల్ ప్లేస్మెంట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇదొక స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుందని చెప్పేసి మాత్రం ఈ కార్లో అనుకోవచ్చు. యూ కెన్ సీ. చలో ఒకసారి మనం రేర్ సెక్షన్ నుంచి వెళ్దాం. రేర్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా చిన్న పిల్లలకి తప్పనించి ఇంకా మిగతా వాళ్ళకి సెట్ అవ్వదని చెప్పేసి మాత్రం అనుకోవచ్చు. ఇక్కడ సీట్స్ కూడా చిన్నపిల్లలాగే ఉన్నాయి. ఒకసారి నేను కూర్చుంటాను. యూ కెన్ సీ, నేను మేబీ ఇలా 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 చాపుకొని కూర్చోను అనుకోండి, వాడు నా మీద కాలు వేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే నా భుజం మీద కాలు వేసుకోవాల్సి వస్తుంది. లేదా లగ్జరీగా మనం ఒక్కరు కూర్చోడానికి, అదే అడల్ట్ అయితే
ఒకరు అయితే ఇలా ఫ్రీగా రిలాక్స్డ్గా అయితే వెళ్ళొచ్చు. బట్ హెడ్ రూమ్ మాత్రం చాలా కంజెస్టెడ్ అండి. యూ కెన్ సీ నో హెడ్ రూమ్ అట్ ఆల్. ఓకే, నా హైట్ వచ్చేసి 5.8 అండ్ రేర్ సీట్స్ వచ్చేసి ఓన్లీ ఫర్ కిడ్స్. చలో మనం సెకండ్ రోకి అయితే వెళ్దాం. సెకండ్ రో యొక్క సీటింగ్ కంఫర్ట్ గురించి మనం చూసినట్టయితే కనుక వెరీ కంఫర్టబుల్ అండ్ సఫిషియంట్ నీరు అండ్ హెడ్ రూమ్లో మాత్రం ఎక్కడ డోకా అనేది లేదు. ఇంకా నా తలపైన ఇంకొక తల కూడా పెట్టుకోవచ్చు. అండ్ సెంటర్లో కూర్చొని చూద్దాం ఒకసారి. సెంటర్లో ఇక్కడ హంప్ కూడా లేదు. ఈజీగా 3 మెంబర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. యూ కెన్ సీ మధ్యలో ఆమ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇది లాగడానికి కూడా నేను ఎక్కువ స్ట్రెంత్ యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, ఎందుకో తెలియట్లేదు మరి. పుష్ చేయాలి. అమ్మా బాబు, మొత్తానికి చాలా కష్టపడైతే ఈ ఆమ్రెస్ట్ అయితే బయట తీయడం జరిగింది. లోపలైతే ఇన్సర్ట్ చేయకండి ఇంకా చేయండి. చలో, ఈ ఆమ్రెస్ట్లో కూడా మనకు 2 పార్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు 2 కప్ హోల్డర్స్. మనం బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా ఇక్కడ మన ఫుడ్ అనేది కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా మొబైల్స్ కానీ లేకపోతే ఏదైనా గ్యాడ్జెట్స్ కానీ ఏదైనా ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఈజీ క్లోజ్ చేసుకున్నామంటే ఆమ్రెస్ట్ లాగైతే యూజ్ అవుతుంది. అలా ఇది ఓపెన్ చేసామంటే డైనింగ్ టేబుల్ లాగైతే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెంటర్లో అయితే ఏసీ వెంట్స్, ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ ఇచ్చాడు హ్యాండిల్, అదేవిధంగా ఇక్కడ కూడా హ్యాండిల్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు. అండ్ రీడింగ్ ల్యాంప్ సెంటర్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. బట్ వెనకలో కూడా రీడింగ్ ల్యాంప్ ఉంది, ఫ్రంట్లో కూడా రీడింగ్ ల్యాంప్ ఉంది. అంటే ఇక్కడ మనకు 3 రోస్కి రీడింగ్ ల్యాంప్ అనేది ఇక్కడ ప్రాబ్లం లేదు. బట్ ఇందులో 1 2 3 4 ఇది మనకు 7 సీటర్ అయినా కూడా 4 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. సెంటర్లో వాళ్ళకైతే ఇక్కడ మనకు హెడ్ రెస్ట్ అనేది కనిపించట్లేదు, ఇదైతే మనకు మిస్ అయిపోయింది. చలో ఒకసారి మనం ఫస్ట్ రోకి వెళ్దాం. డ్రైవర్ సైడ్ డోర్ గమనించినట్లయితే కనుక ఇక్కడ కంప్లీట్గా మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్, వార్విఎం కంట్రోల్స్, ఏసీ వెంట్. ఇక్కడ కూడా మనకి ఏసీ వెంట్స్, ట్విటర్స్. ఇదేంటి ఇక్కడ కూడా ఏసీ వెంట్స్. అంటే మనకు ఫాగ్ అనేది అసలు ఈ కార్లో ఎక్కడ కూడా ఫామ్ అవ్వదు. బట్ ఇక్కడ మనకు బాటిల్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, ఓన్లీ మ్యాగజైన్ హోల్డర్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే స్పీకర్ ప్లేస్మెంట్. అండ్ ఇక్కడ కూడా ఏసీ వెంట్స్. అంటే ఇక్కడ కార్లో మనకు ఎక్కడైనా ఫాగ్ అనేది క్రియేట్ అవుతుందా ఏంటని చెప్పేసి మాత్రం ఎక్కడ మనకు ఛాన్స్ అనేది లేదు. ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఫాగ్, మనకి ఇక్కడ నుంచి ఏసీ వస్తుంది అనుకోండి, ఫాగ్ అనేది ఫామ్ అవ్వదు అసలు. యా, ఇది మనకు ఫ్రంట్ రో. ఒకసారి మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే చూపిస్తాను. మనకు మాన్యువల్గానే ఉంటుంది. యూ కెన్ సీ. చలో, ఈ వెహికల్ యొక్క డాష్ బోర్డ్ వ్యూ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. అంటే ఈ కార్లో కూర్చున్నామంటే కంప్లీట్గా ఏదో ఒక వాల్వో బస్లో కూర్చున్న ఫీలింగ్ అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. స్పేషియస్ డాష్ బోర్డ్. అండ్ సెంటర్ కన్సోల్లో అయితే మనకు ఏసీ వెంట్స్. అండ్ ఇక్కడ మనకు చాలా బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, యూ కెన్ సీ. అండ్ ఏసీకి సంబంధించిన కంట్రోల్స్. ఇక్కడ మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది మనకు మాన్యువల్గా ఉంది. దెర్ ఈజ్ నో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ వెహికల్ యొక్క ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే సూపర్. హార్డ్ ప్లాస్టికే యూజ్ చేశారు. అండ్ గ్లో బాక్స్ అయితే ఒకసారి చూద్దాం. గ్లో బాక్స్ సఫిషియంట్ స్పేషియస్గా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఓకే. అండ్ లెఫ్ట్ సైడ్ వ్యాంట్రీ మిర్రర్. అండ్ సెంటర్లో రీడింగ్ ల్యాంప్స్ ఎల్ఈడీని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రైట్ సైడ్ అయితే టికెట్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. చలో, ఇక్కడ కూడా మనకు హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ కార్ యొక్క ఇంటీరియర్ అని చెప్పేసి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి మీకు వెనక్కి వెళ్ళేసి ఈ కార్ యొక్క డాష్ బోర్డ్ వ్యూ అని చెప్పేసి చూపిస్తాను. అండ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కదా, కో ప్యాసింజర్కి అండ్ డ్రైవర్కి హోమ్ రెస్ట్ కూడా ఇక్కడ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచినే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. యూ కెన్ సీ. రిలాక్స్డ్గా చాలా కంఫర్టబుల్గా ఈ వెహికల్ అయితే మనం డ్రైవ్ చేసినప్పుడు ఎన్ని వేల కిలోమీటర్స్ అలా వెళ్తున్నా కూడా చాలా ఈజీగా అయితే మనం ఎటువంటి అలసట లేకుండా అయితే మనం వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా మనకు ఒకటి ఫుట్ స్టెప్. సెంటర్ డాష్ బోర్డ్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సెంటర్ డాష్ బోర్డ్ నుంచి మనం ఒకసారి కెమెరా యాంగిల్ అలా వెనక్కి తీసుకెళ్తే
యూ కెన్ సీ ఓవరాల్ కార్ అనేది మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. చలో ఇది ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇవాళ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకైతే నేను ఈ వెహికల్ యొక్క టెస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అండ్ ఈ వెహికల్ని మనం సెకండ్ హ్యాండ్లో పర్చేస్ చేయొచ్చా చేయకూడదా, అంత బడ్జెట్ అంటే మనం ఈ కార్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా, ఏంటి ఈ కార్ యొక్క టోటల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇస్ ఇట్ సేఫ్ ఆర్ నాట్, దీనికి సంబంధించిన టోటల్ ఎక్స్పీరియన్స్ అనేది నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, స్టే ట్యూన్, సిటీ డ్రైవ్ వరల్డ్. రెడీ 1 2 3 స్టార్ట్ గో. టైర్ అయితే ఎక్కడ స్పిన్ అవ్వట్లేదు, మీరు అది గమనించవచ్చు. ఓ ఏంటి వావ్, బాడీ రోలింగ్ అయితే ఖచ్చితంగా. అంటే ఎక్కువ స్పీడ్లో అయితే మనం ఈ వెహికల్ని టర్న్ చేయలేం. 100 స్కిడ్ అవుతుంది. అమ్మ ఇంజన్ నుంచి మాత్రం మంచి సౌండ్ అయితే క్లియర్గా ఉంటుంది.